చూస్తుంది నిజం. ఒక మనిషిని చెప్పడం ఏంటి? వాడికి బ్రతికే అర్హత లేదు నీహా. తప్పుకో. చంపే హక్కు నీకు లేదు. అతను చావు బతుకుల మధ్య ఉన్నాడు. వదిలే. నీహా, నీకు చంపుతానని మాటిచ్చాను. తప్పుకో. మరి మన ప్రేమ? నేను వాణ్ణి చంపటం ఎంత నిజమో నీ మీద ప్రేమ కూడా అంతే నిజం. నువ్విప్పుడు అతన్ని చంపితే మన ప్రేమ కూడా చచ్చిపోతుంది. నీకు మాట ముఖ్యమా, ప్రేమ ముఖ్యమా? మాటే ముఖ్యం. ఆడానో చంపితే ఈడబడ్డాడేదిరా. ఇప్పుడు మన పరిస్థితి ఏంటన్నా? దరిద్రం ఇట్లా ఎంటాడుతుంది. ఎవడన్నా చూస్తే మనం చంపినాం అనుకుంటారేమో. మరి ఇప్పుడు ఏం చేద్దామన్నా? ఒక ఐడియా. ఏందిరా? యాక్సిడెంట్ అయి పడిపోయిందని మనమే హాస్పిటల్లో జాయిన్ చేద్దామన్నా. మన మీద ఎవ్వరు డౌట్ పడరు. వాడు చెప్పింది కరెక్టే. జీవితంలో మొట్టమొదటిసారి మాట్లాడినా మంచిగా చెప్పినవురా. బాడీతో సిటీకి జంపు. సరైన టైంకి తీసుకొచ్చారు. అంటే చచ్చిపోయాడా? బతికే ఉన్నాడు. వెంటనే ఆపరేషన్ చేయాలి. 5 లక్షలు కట్టండి త్వరగా. 5 లక్షలా? మర్చిపోయాను, కిడ్నీ కూడా పోయినట్టుంది. మరో 5 లక్షలు, మొత్తం 10 లక్షలు కట్టండి త్వరగా. 5 లక్షలా? ఏమిరా ఇట్లా ఇరుక్కుపోయినావు? సచ్చినోని కోసం పైసలు లూగుతురు. ఎవడిచ్చింది ఐడియా? ఈ అడ్రస్ ఫోన్ నెంబర్లు చెప్పి 10 లక్షలు కట్టండి అక్కడ త్వరగా. పోలీసులు మనం ఇట్లా మారిపోవడం మంచిది కాదురా. మనం అజ్జుబాయి పక్కన చేయడం అనుకో, మన మీద ఎవ్వల కలవారం ఉండని, మనకు అన్ని సంగతులు తెలుస్తాయి. జంప్ టు అజ్జుబాయి. సిటీలో ఉన్న ప్రతి హాస్పిటల్ బ్లాక్ చేశాం భాయ్. మొత్తం 100ని అలర్ట్ చేశాం. వాడు సిటీ వదిలి ఎక్కడికి వెళ్ళలేడు భాయ్. హాయ్, వాడెవడో తెలిసింది. పేరు టోనీ. వీడి కోసమే స్పెషల్ ఆఫీసర్ టెంపుల్కి వెళ్ళింది. వీడు ముంబైలో చిన్న చిన్న దందాలు చేస్తూ ఉంటాడు. భాయ్ భయ ముంబై టోనీ వీడు ఒక్కడే అయి ఉంటాడు భాయ్. వీడికి లవర్ ఉంది భాయ్. లవ్వరా? దాన్ని చెప్దాం, వాడొస్తాడు. హలో హలో హలో. టోనీని నమ్మొద్దని నువ్వు చెప్పింది నిజం చిత్ర. నీహా, ఎక్కడికి వెళ్ళావు? నీ కోసం చాలా చోట్ల వెతికాను. టోనీ కరెక్ట్ పర్సన్ కాదు. నా కళ్ళ ముందే అందరినీ దారుణంగా చంపేశాడు. నీహా, నాకేందుకు ఇలా జరుగుతోంది? అయ్యో నీహా, నీకు అతను చంపుతున్నాడని మాత్రమే తెలుసు, కానీ ఎందుకు చంపుతున్నాడో, ఎవరి కోసం చంపుతున్నాడో నాకు తెలుసు. ఎక్కడున్నావో చెప్పు. వి ఆర్ ఇన్ డేంజర్. అడ్డొస్తే నన్ను చంపడానికి కూడా వెనకాడలేదు. ఇదంతా తెలిసి నిన్ను కూడా వదలడు. పిచ్చిగా ఆలోచించుకో. నువ్వు జాగ్రత్తగా ఉండు చిత్ర. నేను ఇంటికి వస్తున్నాను. టోనీ లవర్ నువ్వేనా? నిన్నే టోనీ లవర్ నువ్వేనా? ఎక్కడున్నాడు? తెలీదు. చెప్పవే. తెలీదు. చెప్పకపోతే చేస్తావు. అంటే వాడు లవర్ అదా? నువ్వెందుకు దాన్ని కవర్ చేస్తున్నావు? ఏం జరుగుతుంది ఇక్కడ? వాడేమో నా మనిషిని చెప్తున్నాడు, ఇదేమో నాకు హెల్ప్ చేస్తోంది.
What the hell is happening? రే చంపాల్సిన దాంట్రా. తెలీదు, అందుకే నీకు హెల్ప్ చేసింది. అంటే నీకు తెలుసా? తెలుసు, వాడి చేతుల్లో నువ్వు చస్తావని కూడా తెలుసు. చెప్పవే, ఎక్కడున్నాడు? చెప్పను. అయితే నువ్వు చేస్తే చిత్ర, 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 సారీ మా, ఈమె నీ ఫ్రెండ్ అని తెలీదు. టోనీ గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఈమె దగ్గర ఉందని నాకు తెలిసింది. ఇక్కడికి వచ్చేలోగా వాడి దారుణం చేసేసాడు. ముంబైలో వీడో గ్యాంగ్స్టర్, డబ్బు కోసం ఎవరినైనా చంపే ఒక ప్రొఫెషనల్ కిల్లర్. అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యి ఇక్కడికి వచ్చాడు. ఇలా అమాయకులను భయంకరంగా చంపుతున్నాడు. ఇలాంటి నడి రోడ్లో షూట్ చేయాలి. వాడు ఇంకా ఎంతమందిని చంపుతాడో అని తలుచుకుంటేనే భయంగా ఉంది. వాడిని పట్టుకోవాలంటే అది నీ ఒక్కదాని వల్లే సాధ్యం. ప్లీజ్. వాడి గురించి ఒక చిన్న క్లూ దొరికిన చాలు. చంపేంటి సార్? వాడెక్కడుంటాడో నాకు తెలుసు. వాడు బ్రతకూడదు. చంపేంటి సార్? ఇట్లా దొరికిపోయిండేవిరా? దొరికిపోయింది ఆడు కాదు, ఆ నోరిపేటంటే దొరికిపోయేది మనం. అచ్చువేస్తున్నాడు, అచ్చువేస్తున్నాడు. ప్రపంచమంతా నన్ను వెతుకుతుంటే నేను నిన్ను వెతుక్కుంటూ వచ్చా. ఎందుకో తెలుసా? నువ్వేదో పెద్ద పోటుగాడిని కాదురా. ముంబైలో చిన్న చిన్న దందాలు చేసుకునే నువ్వు అజ్జూబాయి జోలికే వచ్చావంటే ఏదో పెద్దదే ఉందిరా. నీ వెనక ఎవరున్నారు? ఆడడుగుతుంది మన గురించే. ఏమ్రా చెప్తాడంటావా? ఎవరు? తెలీదు. ఈ తెలీదనే మాటే నాకు నచ్చదు. చెప్పు. ఐ డోంట్ నో. చెప్పు. అయిపోయాం, దాదాపు మన దగ్గరకు వచ్చినట్టే. అయినా కూడా తెలీదు. నాకు ఇంపార్టెంట్ నువ్వు కాదురా. టార్గెట్ ఎవరిచ్చారో చెప్పు. ఎదురుగా బుల్లెట్ దూసుకొచ్చేస్తా ఉంటే ఎప్పుడో కాల్ చదిలేసిన గన్ను గురించి ఆలోచిస్తావేంటి బాయ్? నా జోలికొచ్చి ఎక్కువ కాలం బ్రతుకుంది నువ్వు ఒక్కడివేరా. నేను కమిట్ అయిన తర్వాత ఎక్కువ కాలం బతుకుంది కూడా నువ్వే బాయ్. అయితే అక్కడే చంపొచ్చుగా, ఇక్కడ దాకా ఎందుకు వచ్చావు? వీసా ప్రాబ్లం బాయ్. బాగా ట్రై చేశా, అడగగానే వీసా గుద్దేయడానికి మనం ఏమన్నా టూరిస్టులమా? క్రిమినల్ నా కొడుకులంగా ఇవ్వని దొమ్మన్నారు. నీకు బలుపు ఎక్కువ ఉందిరా. సరే, ఇంతకీ నన్ను వేసేయడానికి ఎంత తీసుకున్నావు? ₹1 కోటి. మేము జీతాలు అడిగితే రూపాయలు లేదంటావు, అడిగి ₹1 ఇస్తావా? తమ్మి మనల్ని ఏం కవర్ చేస్తుండురా? అజ్జూబాయిని వేసేయడానికి ఒట్టి ₹1 ఫ్రీగా వేసేయాలి బాయ్, ఖర్చులున్నాయి కదా అని కమిట్ అయ్యా. రే రే, ఇప్పుడే ఇక్కడే 100 కోట్లు ఇస్తాను. వాడెవడొచ్చు? 100 కోట్ల? 100 కోట్లు ఇప్పుడు చెప్పేస్తాడన్నా. మాటిచ్చేశాను బాయ్, వెనక్కి తీసుకోలేను. నిన్ను వేసేయాల్సిందే. పెద్ద మెంటల్. ₹100 కూడా కమిట్ అయ్యి చంపేలా ఉన్నాడు. ఇంకా ఏ గౌరాన్ని నేను చూడలేనురా. అన్నా, చావుకు భయపడవు, దేనికి భయపడతారా నువ్వు? అమ్మా, నాన్న, లవర్. చేతిలోకి వచ్చింది వదిలేసి అని లవర్ని. లవ్ చాలా పవర్ఫుల్ కదా. దొరికావ్రా. రేయ్, తీసుకురండి రా దాన్ని. ఒక్కడు కూడా గేటు దాటలేడు. అజ్జూబాయ్, మీ అందరి గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటే నాది 40 సార్లే కొట్టుకుంటది. దాన్ని 40లోనే ఉంచు. గేటు దాటే ప్రయత్నం చేస్తే దాన్ని అమ్మ గుండె 70లోకి చేరుద్ది. డెత్ చాలా డ్యామేజింగ్ గా ఉంటుంది. రేయ్, మీరు వెళ్ళండి రా. గేటు దాటలేరు. వేలు కూడా కదపలేవురా. ఏం చూసుకోండిరా?
మరిగే రక్తం పొంగే నరం మండే గుండె ఎగసే కండ మడమ తిప్పని పౌరుషం మసి చేసే రోషం మాట మరవని మెదడు. ఇది నా బాడీ స్ట్రక్చర్. వీటిల్లో దేన్ని కెలికినా చాలా డేంజర్ భాయ్. కానీ ప్రేమించే నా మనసుని కెలికితే మాత్రం ఎక్కడ సునామీ చూస్తారు. ఆ సునామీ నాకు చూడాలనుందిరా. నీ లవర్ కోసం నేనే వెళ్తున్నాను. గేట్ దాటుతున్నాను, దాన్ని చంపుతున్నాను. దమ్ముంటే రా. ముంబైలో నీ గురించి విన్నది కరెక్టేరా? ఒక్కడిలో ఇన్ని రంగుల. ప్రతి వాడు నీ గురించి ఊహించేసుకోవచ్చురా. ఇప్పుడు ఇది కొత్త కలరు. ఊసర వెళ్ళిన నా కన్ను